అందరికీ కూడా గుడ్ లక్, విష్ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఎట్లుందంటే ప్రభుత్వం మొక్కుబడిగా ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పునఃప్రారంభం చేశారు. ఏ విధంగా ఉందంటే హరిబరిలో మొత్తం స్కూల్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎట్లా ఉందంటే ఇది ఒక స్కూల్ లాగా కనిపిస్తలేదు. ఎక్కడి చేత అక్కడే ఉన్నది. విద్యార్థులు అందరూ కూడా ఈరోజు క్లాస్ రూమ్లో కాకుండా బయట వచ్చి కూర్చుంటున్నారు. విద్యార్థులకు మేము అడిగినాం, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే లేదన్న ఇక్కడ చీకటి ఉన్నది, లైట్ లేదు, కొద్దిగా భయం అనిపిస్తుంది అని చెప్పని బయట కూర్చుంటున్నాం అంటున్నారు. కనీసం ఇక్కడ స్మెల్ కూడా వస్తున్నది. కనీసం ఇక్కడ పారిశుద్ధ్యం కూడా బరాబర్ లేదు. మేమేమంటున్నామంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పిల్లలకు ఏం వసతులు ఉన్నాయో వెంటనే అవి వాళ్ళకి ఇవ్వాలి. కనీసం కూర్చోడానికి బెంచ్లు లేవు. అమ్మాయిలు అయితే పక్క నుంచి కోతులు వస్తున్నాయి విండో నుంచి, దానికి జాలి లేదు. కనీసం చీకటి ఉన్నప్పుడు ఒక ట్యూబ్ లైట్ కూడా లేదు. మేమేమంటున్నామంటే మీరు అన్ని వసతులు కల్పించండి. విద్యార్థులకు క్లాస్ రూమ్లో బెంచీలు ఇవ్వండి, ఫ్యాన్లు పెట్టియండి, లైట్లు పెట్టియండి, కిటికీలకు జాలీలు పెట్టియండి. వర్షం పడితే ఊరుస్తున్నది, పిల్లలకి ఇబ్బంది అయితే, బుక్స్ పాడైతాయి. కాబట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా పిల్లలకు మెనూ ప్రకారం ఫుడ్ కూడా పెట్టాలని చెప్తా ఉన్నాము. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఎదుగుతున్న వాళ్ళ కోసం మెనూను పెంచి సక్రమంగా వాళ్ళకి అన్ని కూడా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వెంటనే తగిన వసతులు కల్పించాలి. లేదంటే మేము వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ముందుగా గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పాఠశాలలు ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే అసలు పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు కనీస విద్యా వ్యవస్థ పైన ఒక సమీక్షలు నిర్వహించిన ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా చాలా అధ్వానంగా ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ స్కూల్స్ ఇక్కడ చూస్తే తరగతి గదులలో కనీస బెంచీలు లేవు, ట్యూబ్ లైట్లు లేవు, ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడనే ఉన్నది. కావున దీనిపైన అధికారులు కానీ అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి